మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 562. హలో ఫ్రెండ్స్, కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ స్టోరీలంతా తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. విరాస్ వస్తారా ఇద్దరు కూడా ఫ్రంట్ సీట్లో కూర్చుంటే వైష్ణవి వంశీ ఇద్దరు బ్యాక్ సీట్లో కూర్చుంటారు. విరాస్కి వంశీ తన కారులో కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పైగా తనతో చాలా రోజుల తర్వాత జర్నీ చేయడం విరాస్ మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంటే అలాగే కారు స్టార్ట్ చేసి విక్రమ్ ఫామ్ హౌస్ వైపుకి కారుని పోనిస్తాడు. వైష్ణవి విరాస్ని వంశీని గమనిస్తుంది. వంశీ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. తనకి ప్రతిక్షణం ప్రీతి ఏడుస్తున్న ఫేస్ కనిపిస్తుంటే, ఎందుకు నన్ను మోసం చేసావు ప్రీతి? ఎంతలా ప్రేమించాను నిన్ను? అందుకేనా నువ్వు చేసిన మోసం నా మనసుకి ముందే తెలిసినట్టుంది. అందుకే నాకు నువ్వు మొదట గుర్తుకు రాలేదు. కానీ నిన్ను చూసిన క్షణం నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నీకు తెలియదు. నా మనసుని విరిచేసావు కదా అని వంశీ మనసులోనే బాధపడుతూ ఉంటాడు. అందరూ సైలెంట్గా ఉండేసరికి వసుకి ఏమీ అర్థం కాక, విరాస్ సార్ ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారు అని అడుగుతుంది. విరాస్ వంశీ ఆలోచన నుండి బయటకు వచ్చి, ఈ రాక్షసికి ఎప్పుడు ఏం మాట్లాడాలో కొంచెం కూడా తెలియదు అని మనసులో అనుకుని, అదేమీ లేదు, నువ్వు ఉన్నావు కదా ఏదో ఒకటి మాట్లాడడానికి చెప్పు అని అంటాడు. విరాస్ వాయిస్కి వంశీ కూడా ప్రీతి ఆలోచన నుండి బయటకు వచ్చి కారు మిర్రర్లో కనిపిస్తున్న విరాస్ ఫేస్ని చూస్తాడు. అదే టైంకి విరాస్ కూడా మిర్రర్లో వెనుక కూర్చున్న వంశీని చూడగానే ఇద్దరు ఒక క్షణం చూసుకుని మళ్ళీ వెంటనే నార్మల్ అవుతారు. విరాస్ చిన్నగా నవ్వుకొని, నీ కళ్ళల్లో నాపై ద్వేషం కనిపిస్తుందేమోనని అనుకున్నాను, కానీ నీ కళ్ళల్లో నాపై ఇష్టం మాత్రమే కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది వంశీ. త్వరలో నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వైష్ణవి విరాస్తో మాట్లాడాలని ఉన్నా కూడా వంశీ గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వసు మాత్రం విరాస్తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. వంశీ అప్పుడు గమనిస్తాడు వసుధారని. తిను మొన్న మాతో పాటు ఫ్లైట్లో వచ్చిన అమ్మాయి కదా, ఈ అమ్మాయినైనా విరాస్ ప్రేమించింది. కానీ విక్రమ్ బావ ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయిని విరాస్ ఎలా ప్రేమించాడు? అంటే విక్రమ్ బావ విరాస్ ఇద్దరు ఎప్పటి నుండో ఫ్రెండ్సా? వీళ్ళ మధ్య ఎలా పరిచయం మొదలైంది అని ఆలోచనలో పడతాడు వంశీ. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళుండగా విరాస్కి అప్పుడు గుర్తుకొస్తుంది ఎవరు కూడా డిన్నర్ చేయలేదు అని. వెంటనే తను డ్రైవింగ్ చేస్తూ వసుకి తన మొబైల్ నుండి మెసేజ్ చేస్తాడు, డిన్నర్ చేద్దాం వైష్ణవితో మాట్లాడు అని. విరాస్ మెసేజ్ చేసినా కూడా వసు తన మొబైల్ చూడకుండా విరాస్తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. రాక్షసి ముందు చేతిలో ఉన్న మొబైల్ చూడు అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ వసు మాత్రం తన చేతిలో ఉన్న మొబైల్ని చూడదు. ఇంకా విరాస్ వసు వైపు చూస్తూ, వసు నీకేదో మెసేజ్ వచ్చినట్టుంది చూడు అని అనగానే, నాకా అని అంటూ అప్పుడు తన చేతిలో ఉన్న మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో విరాస్ నుండి మెసేజ్ చూసి, అంటే విరాస్ సార్ వైష్ణవి అక్కతో వంశీ అన్నయ్య ఎదురుగా మాట్లాడాలనుకుంటా, అందుకే నన్ను డిన్నర్ గురించి అడగమంటున్నారు అని మనసులో అనుకుని వెనక్కి తిరిగి, అక్క నాకు బాగా ఆకలి వేస్తుంది, ఎక్కడైనా రెస్టారెంట్ దగ్గర ఆగుదామా అని అనగానే వైష్ణవి వెంటనే వంశీ వైపు చూస్తుంది. వంశీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి వెంటనే వంశీ వైపు చూసి, అన్నయ్య ప్లీజ్ నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంటే విరాస్ ఆశ్చర్యంగా వసు వైపు చూసి, అన్నయ్యనా? అప్పుడే వంశీని అన్నయ్యని చేసేసిందిగా, సరిపోయింది, ఇట్టే వరుసలు కలిపేస్తుంది రాక్షసి అని విరాస్ వసుని మనసులోనే ముద్దుగా తిట్టుకుంటాడు. వసు అంతా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అడిగేసరికి వంశీ ఒక క్షణం వసుధార వైపు చూస్తాడు. వసు మార్నింగ్ నుండి ఆలోచనలతో ఉండడం వలన తన ఫుడ్ ఏమీ తీసుకోదు. అందువలన తన ఫేస్ నీరసంగా కనిపిస్తుంటే వంశీకి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది. నిజంగానే వసుకి ఆకలి వేస్తుందేమోనని అనుకుని, సరే ఎక్కడైనా రెస్టారెంట్ దగ్గర ఆపమని చెప్పు వైషు అని అంటాడు వంశీ. విరాస్ థ్యాంక్ యూ వసు వంశీని ఒప్పించినందుకు అని మనసులో అనుకుంటూ ఒక రెస్టారెంట్ దగ్గర కారు ఆపుతాడు. నలుగురు కూడా రెస్టారెంట్ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. విరాస్ వసు ఒక సైడ్ కూర్చుంటే వైష్ణవి వంశీ మరొక సైడ్ కూర్చుంటారు. వీళ్ళని కొంచెం సేపు వదిలేద్దాం, ఒకసారి ఫంక్షన్ హాల్లోకి వచ్చేద్దాం.
వంశీ, విరాస్ వాళ్ళందరూ అక్కడి నుండి స్టార్ట్ అయిన తర్వాత తన్వి వెళ్తున్న వంశీ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. విక్రమ్, వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత పక్కకి చూసేసరికి తన్వి డల్గా ఉండడం చూడగానే విక్రమ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఇదంతా నీకోసమే చేశాన్రా. త్వరలో వంశీ నిన్ను, నీ ప్రేమని అర్థం చేసుకుంటాడనే నమ్మకం నాకుంది. నీ మంచితనంతో త్వరలో వంశీని మార్చుకుంటావనే నమ్మకం కూడా ఉంది. త్వరలో వంశీ నీకు పెళ్లి జరిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకుని నిత్యని పిలుస్తాడు. నిత్య విక్రమ్ దగ్గరికి వచ్చి చెప్పు బావా అని అంటుంటే తన్విని చూసుకుంటూ ఉండు నిత్య. తన వంశీ గురించి ఎక్కువగా బాధపడుతుంది. జాగ్రత్త, నేను ఫంక్షన్ హడావిడిలో ఉంటాను సరేనా అని అనగానే ఓకే బావా, నేను తన్విని చూసుకుంటాను, మీరు కంగారు పడకండి అని చెప్పి నిత్య తన్వి దగ్గరికి వెళ్ళి తన భుజం పైన చేతిని వేసి తన్వి అని పిలవగానే తన్ని నిత్య వైపు చూస్తూ నాకు చాలా బాధగా ఉంది నిత్య. పాపం వంశీ సార్, తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రీతి అక్కకి వేరొకరితో పెళ్ళైపోయిందని ఎంత బాధపడుతున్నారో. నిజంగా ఈ ప్రపంచంలో నిజమైన బాధ అంటే తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోవడమే కదా. పాపం వంశీ సార్ అని తన్వి బాధపడుతుంటే నీది నిజమైన ప్రేమ తన్వి, అందుకే వంశీ అనే ప్రేమని త్వరలో గెలుచుకోబోతున్నావు. లేకపోతే నీ ప్లేస్లో వేరే వాళ్ళుంటే వంశీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరిగినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇక్కడ నువ్వు వంశీ అన్నయ్య ఎక్కడ బాధపడతాడేమోనని నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు. త్వరలో అన్నయ్య నిన్ను అర్థం చేసుకోవాలని, మీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని నిత్య మనసులోనే అనుకుని పద, ఇక్కడే ఉంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి, వంశీ అన్నయ్య మళ్ళీ నార్మల్ అయిపోతారు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి తన్విని అమృత వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. రెస్టారెంట్లో నలుగురు కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. వంశీ అప్పుడప్పుడు విరాస్ని చూస్తూ ఆలోచనలో పడతాడు. నిజంగా విరాస్ మా పేరెంట్స్ని చంపేశాడా? మరి వైశ్య ఎందుకు విరాస్ని చూడగానే ఏమీ రియాక్ట్ అయినట్టు అనిపించడం లేదు? నాకే అలా అనిపిస్తుందా? అసలు ఏం జరుగుతుంది అని ఆలోచనలో ఉండగా ఇంకా వెళ్దామా వసు అన్న విరాస్ వాయిస్కి ఇంకా తమ డిన్నర్ని కంప్లీట్ చేసి నలుగురు కూడా మళ్ళీ కారు ఎక్కుతారు. ఇంకా విరాస్ సైలెంట్గా కారు డ్రైవ్ చేస్తూ ఫామ్ హౌస్కి చేరుకుంటారు. అయితే వసు కారులోనే ఉండగా తను నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. ఫామ్ హౌస్ రాగానే వైష్ణవి, వంశీ, విరాస్ ముగ్గురు కూడా కారు దిగుతారు. విరాస్ ఒకసారి వసు వైపు చూసి కారు దిగి వైష్ణవి, వంశీ వైపు చూస్తాడు. కానీ వంశీ ఏమీ మాట్లాడకుండా తన లోపలికి వెళ్ళిపోతాడు. విరాస్ వంశీ వైపు బాధగా చూస్తూ వైష్ణవిని చూసి ఇంక నేను వెళ్తాను వైషు అని అంటుంటే అదేంటి ఇప్పుడే కదా వచ్చావు, కొంచెం సేపు ఉండి వెళ్ళు అని అనగానే లేదు వసు పడుకుంది కదా అని అంటుంటే పర్వాలేదు జస్ట్ 5 minutes ఉండు అని అనగానే ఇంకా విరాస్ కాదనలేక హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. వైష్ణవి విరాస్ పక్కన కూర్చుని నాకు చాలా హ్యాపీగా ఉంది విరాస్, ఎప్పటి నుండో నీతో మాట్లాడదామని అనుకుంటున్నాను కానీ అన్నయ్య ఉండడం వలన నీతో మాట్లాడటం కుదరలేదు. నిజంగా అన్నయ్య నీ విషయంలో ఇలా రియాక్ట్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు అని వైష్ణవి సంతోషంగా అంటుంటే నాకు కూడా రా, నేను కూడా వంశీ నుండి ఇటువంటి రియాక్షన్ అస్సలు ఊహించలేదు, చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు విరాస్. ఇంకా ఇద్దరు కూడా ఒక 5 minutes మాట్లాడుకున్న తర్వాత ఇంకా నేను వెళ్తాను వైష్ణవి, వసు కార్లో ఉందిగా అని అనగానే వైష్ణవి డల్గా సరే అని అంటుంది. విరాస్ 4 అడుగులు ముందుకు వేయగానే వైష్ణవి విరాస్ అని పిలుస్తుంది. విరాస్ వెనక్కి తిరగగానే వైష్ణవి వచ్చి విరాస్ని హగ్ చేసుకుని థ్యాంక్ యూ విరాస్, నా లైఫ్లో మా అన్నయ్యని తిరిగి ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ మనం ముగ్గురం ఒకప్పటి ఫ్రెండ్స్ లాగా మారిపోతామనే నమ్మకం నాకుంది అని అనగానే విరాస్ వైష్ణవిని దూరం జరిపి నాకు కూడా నమ్మకం ఉంది వైషు, మీ ఇద్దరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని వైష్ణవి నుదుటిన చిరుముద్దు ఇచ్చి ఇంకా నేను వెళ్ళొస్తాను జాగ్రత్త అని అంటాడు. వైష్ణవి ఓకే అని విరాస్కి బాయ్ చెప్పగానే విరాస్ అక్కడి నుండి కారు దగ్గరికి వచ్చేస్తాడు. వైష్ణవి విరాస్ వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడగానే తన వెనుకనున్న వంశీని చూసి షాక్ అవుతుంది. వంశీ మాత్రం వైష్ణవి విరాస్ని హక్ చేసుకోవడం చూడగానే తను అలాగే షాక్లో ఉండిపోతాడు.
మరి ఇప్పుడు వైష్ణవి వంశీకి నిజం చెప్తుందా? నిజం తెలుసుకున్న వంశీ వెళ్ళి విరాస్ని కలుసుకుంటాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వంశీకి నెక్స్ట్ పార్ట్లో నిజం తెలిసేటట్టు చేద్దాం. ఇంకా మ్యాక్సిమం సీక్రెట్స్ అనేవి రివీల్ అయిపోయినట్టే. ఓన్లీ 3 సీక్రెట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, వైష్ణవికి విక్రమ్ తన బావ అని తెలియడం, వసుధారికి విరాస్ తన బావ అని తెలియడం, ఇంకా మూడవది వసుధారికి తన గతం తెలిసిందని విరాస్కి తెలియడం. ఈ 3 మాత్రమే ఉంటాయి. ఇంకా వేరే సీక్రెట్స్ ఏమీ ఉండవు. స్టోరీ అంతా తప్పకుండా కామెంట్ చేయండి.